అంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు క్వాంటమ్ టాక్ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవా మార్గాలను సూచించింది క్రీస్తు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ముస్తాబు కార్యక్రమ నిర్వహణతో విద్యార్థుల్లో ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత అన్నారు. రాష్ట్రంలో యూరియా విక్రయాలు పారదర్శకంగా జరగాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం మొబైల్ యాప్ను తెచ్చిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు క్వాంటమ్ టాక్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉదయం టెక్ విద్యార్థులతో ఆన్లైన్లో ఆయన మాట్లాడనున్నారు. దేశంలోనే తొలిసారిగా అతిపెద్ద క్వాంటమ్ విద్యార్థి సదస్సు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్య కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాదిగా విద్యార్థులు, ఐటీ రంగ ఉద్యోగులు రిజిస్టర్ చేసుకున్నట్లు వెల్లడించారు. క్వాంటమ్ టెక్నాలజీ లక్ష్యాల గురించి సదస్సులో తెలియనున్నారు. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవా మార్గాలను సూచించింది క్రీస్తు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. క్రైస్తవులకు సంక్షేమం, ఆర్థిక చేయూత అందించింది కూటమి ప్రభుత్వమేనని తెలిపారు. విజయవాడలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాస్టర్లకు గౌరవవేతనం ఇవ్వడం తొలుత ప్రారంభించింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. క్రిస్మస్లో పరిమళించి తానేనని పేర్కొంటూ సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున క్రిస్మస్ జరిపినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. పాస్టర్లకు కూడా వేతనం ఇచ్చింది, ఆ రోజు ప్రారంభించింది. నేను 44,812 మంది క్రైస్తవ సోదరి సోదరమణులకి 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేశాం. 8,427 మంది పాస్టర్లకి 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. ఈ సంవత్సరం నవంబర్ వరకు మొన్నే ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ క్రిస్మస్ వచ్చింది, దీనికి 51 కోట్ల రూపాయలు 24 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో శీతాకాల విడిది ముగించుకుని నిన్న సాయంకాలం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. అంతకుముందు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి హకీంపేట వైమానిక దళ విమానాశ్రయానికి చేరుకున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క తదితరులు త్రివిధ దళాల అధికారులు విమానాశ్రయంలో రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 17న ద్రౌపది ముర్ము నగరానికి వచ్చారు. పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ అవకాశాలను అందిపుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పర్యాటక అభివృద్ది, ఉపాధి కల్పనపై సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. రాష్ట్రం అన్ని విధాలా సురక్షితమన్న భావన పర్యాటకుల్లో కలగాలని చెప్పారు. ఇందుకోసం టూరిజం సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ముస్తాబు కార్యక్రమ నిర్వహణతో విద్యార్థుల్లో ఆరోగ్యం మెరుగుపడుతుందని, క్రమశిక్షణ అలవడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవిలోని గురుకుల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ముస్తాబు కార్నర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఖచ్చితంగా ముస్తాబు కార్యక్రమం గురించి పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి దానికి కావాల్సిన వస్తువులు కూడా ఒక పక్క వాష్ బేషన్స్, మిర్రర్, దువ్వెన, నెయిల్ కట్టర్, హ్యాండ్ వాష్ అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే రాష్ట్రం ఒక పక్క నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన పిల్లలకు నేర్పాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మరి కిట్ కావచ్చు, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఒక కిట్ కూడా అందజేశాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలో యూరియా విక్రయాలు పారదర్శకంగా జరగాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం మొబైల్ యాప్ను తీసుకువచ్చిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రైతులు షాపుల వద్ద క్యూలైన్లో ఉండి వారి సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండేందుకు యాప్ ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోని రైతులైనా వారికి లోని షాపులోనే యూరియా కొనుగోలు చేసే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. భారత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని ఈరోజు జాతీయ రైతు దినోత్సవం లేదా కిసాన్ దివస్గా నిర్వహిస్తున్నారు. దేశ ప్రధానమంత్రి అయినప్పుడు వ్యవసాయ రంగాభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు. అన్నదాత మేలు కోసం ఎన్నో వ్యవసాయ చట్టాలను అమల్లోకి తీసుకువచ్చారు. 1902 డిసెంబర్ 23వ తేదీన జన్మించిన చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలోనే జమీందారీ కౌలు అమలు వచ్చింది. రోజైన వ్యవసాయ రంగంపై ప్రజలకు అవగాహన కల్పించడమే కిసాన్ దివస్ను జరుపుకోవడంలోని ప్రధాన అంశం. షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ పెసా చట్టం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు రేపు పెసా మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ముక్తా శేఖర్ వెల్లడించారు. విశాఖపట్నంలో నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ వేడుకలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారని తెలిపారు. కార్యక్రమానికి 10 రాష్ట్రాల నుంచి పంచాయతీల ప్రతినిధులు, క్రీడాకారులు, సాంస్కృతిక కళాకారులు ఇచ్చేస్తున్నారని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 129వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు 26వ తేదీ వరకు పంపవచ్చు. భారత్లో శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు పర్యటనలో భాగంగా 2వ టీ20 మ్యాచ్ ఈరోజు విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 21న మొదటి మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించి 1-0 ఆధిక్యంతో నిలిచింది. వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోపా ఆవరణలో ఈశాన్య వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, యానాము, రాయలసీమల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 1 లేదా 2 చోట్ల సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉదయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చలి తీవ్రత కొనసాగుతోంది. ఏజెన్సీ ఇతర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 15 డిగ్రీల్లోపు నమోదవుతున్నాయి. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు క్వాంటమ్ టాక్ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవా మార్గాలను సూచించి ఆంధ్ర ముఖ్యమంత్రి అన్నారు. పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ముస్తాబు కార్యక్రమ నిర్వహణతో విద్యార్థుల్లో ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు.